స్తోత్రం. మన రక్షకుడైన సర్వశక్తిమంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ 2025 సంవత్సరం చివరి ఆదివారమున ప్రార్థనకి కూడి వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలండి. అందరికి వందనాలమ్మ. అందరికి వందనాలు. అందరికి వందనాలు. స్తోత్రం. చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. మనం ఆ పాపని కాసేపు బయట పెట్టమ్మా తల్లి. చూడండి, పిల్లల్ని ఏడిపించకాకండి. మీ పిల్లలు కాని పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఆడుకోకాకండి అమ్మా. అమ్మలారా ఆడుకోకాకండి. అట్లా ఎవరి పిల్లల్ని వాళ్ళు పట్టుకోండి. సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. ఫోన్ దిగాకండి. చివరి వారం ఇది. అయ్యలారా ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. ఫోన్ ఓపెన్ చేయొద్దు, రింగ్ అవ్వద్దు, వెళ్ళిపోవద్దు. దయచేసి ఏమనుకోకుండా ఫోన్ దిగాకండి. బైబిల్ పట్టుకోండి. ఎంతమంది బైబిల్తో వచ్చారు చూపెట్టండి. బైబిల్తో వచ్చిన వాళ్ళు ఈ మధ్య ప్యాషన్ ఎక్కువైపోయింది. అందరికీ బ్యాగులు వచ్చేసినాయి, బైబిలే పట్టుకోలేకపోతున్నారు. జీవాక్యాన్ని చేతి పట్టుకొని నడుచుదుముగాక. కాస్త బైబిల్ పట్టుకొని రండి, మంచిది. సెల్ ఫోన్ పట్టుకొని వస్తున్నాం కదా, అట్లానే బైబిల్ కూడా పట్టుకొని రావాలి. స్తోత్రం. చక్కగా ఇది చివరి ఆదివారం. బైబిల్లో ఒక మాట ఉంది, కాలగతులు నీ వశం అని. కాలగతులు నీ వశం. ఎవరి వశం? మనం ఏమన్నా సూర్యుడి మీదకి చంద్రుడి మీదకి వెళ్ళి ఒక్క పావు గంట అరగంట ఆపగలమా? ఆపుతామా? మనం ఎవరమన్నా ఒక్క నిమిషం అన్నా మనం ఆపగలమా? ఆగు కాస్త ఉందని టైం. చాలామంది అంటారు దేవుడిది ఏమి లేదంటారు తెలియక. టైం ఆయన చేతిలోనే ఉంది. సూర్యుడు రమ్మంటే వస్తున్నాడు, అస్తమించమంటే అస్తమిస్తున్నాడు. ఆయన స్థిరంగా వాటిని స్థిరపరిచాడు. కాలము గతి ఆయన వశమే. టైం ఆయన చేతిలో ఉంది. కొన్నిసార్లు అంటారు చచ్చిపోయిన వాళ్ళని చూసి ఒరే ఈ టైం అయిపోయిందిరా అంటారు. జీవ మరణాలు కూడా ఆయన వశమే. దేవుడు ఏడుండని అంటున్నారు టెక్నాలజీ పెరిగి. జీవం మరణం కూడా ఆయన చేతుల్లోనే ఉంది. చూడండి, మన చేతుల్లో అవి లేవు, దేవుడి చేతుల్లో ఉంది. గాలి ఎవరి చేతుల్లో ఉంది? వర్షం, మంచు, చలి ఆయన చేతిలో ఉంది. కానీ చాలామంది అంటారు దేవుడు ఆడున్నాడు అంటారు. అన్నీ ఆయన చేతుల్లో ఉండి ఆడేస్తున్నాడు, అది మనకు తెలియట్లా. కాలగతులు ఆయన వశం. టైం ఆయన చేతిలో ఉంది. ఏ ప్రధానమంత్రి చేతిలో, ఏ అధ్యక్షుల చేతుల్లో లేదు, ఆయన చేతుల్లోనే ఉంది. కాలగతులు, జీవ మరణాలు, భూమి ఆయన చేతుల్లోనే ఉంది. సకల విశ్వం ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన సర్వశరీరులకు దేవుడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని సంగమా, చివరి వాక్యం ఈ సంవత్సరానికి ఆదివారం. ఈ పండగలప్పుడు సరిగ్గా వాక్యం వినలేము, అందుకని చిన్న చెబుతూ ఉంటా. ఇప్పుడైతే మీరు వాక్యం వినవచ్చు. ఆ బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి. బాగా మీరు ఒక అంశాన్ని నీతో చెప్పాలని ఇష్టపడుతున్నా. యోహాను సువార్త 1:18. బల్లారాధన ఉంది. వాక్యం అయిన తర్వాత బల్లకు మీరు సిద్ధపడిన వాళ్ళు రెడీగా ఉండవచ్చు. సమయం 11 గంటలు అయింది. ఆకలి అవుతుందని బాధపడగాకండి. కాస్త బైబిల్ తెరవండి, వాక్యం వినండి, చదవండి. ఇక యోహాను సువార్త 1:18 చదువు వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళన్నా చదవండి. ఆకాశు బైబిల్ దిగిన ఆయన చదువు. ఎవడను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను. చూడండి, ఇక్కడ ఏమని ఉందంటే, ఎవడను ఎప్పుడైనను. బైబిల్లో ఈ మాట మీరు బాగా పట్టుకోండి. ఎవడైనా, ఎప్పుడైనా, ఆదాం మొదలుకొని ఇప్పుడు దాకా
తోటలో ఆదాం ఆయన స్వరమే విన్నాడు. ఆయన స్వరూపం ఏడ చూశాడు? స్వరం వినేగా దాక్కుంది. చెట్లుకో చాటున ఆదామా ఆదామా అని పిలిస్తే ఎవడైనా ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదంట. చూశారా ఎవరన్నా? చెప్పండమ్మా హల్లెలూయా. చూశారా? చూడలేదు ఎవరు. ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. మరి అక్కడ ఒక మాట రాయబడి ఉంది, తండ్రి రొమ్మున ఉన్న. ఎవరి రొమ్ము? తండ్రి రొమ్ము. మనం మన బిడ్డల్ని ఆడబెట్టుకుంటాం, హృదయంలో రొమ్ములో పెట్టుకుంటాం. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు, ఒకే ఒక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే దేవుణ్ణి బయలుపరిచాడు. చప్పట్లు కొడదాం హల్లెలూయా. ఒకరోజు ఈ పర్వతాలు ఎక్కి దిగే వాళ్ళు ఉంటారు కదా. మనం అంటే ఇట్లా ఉంటున్నాం, హిమాలయాల్లో అక్కడక్కడ ఉండే వాళ్ళు ఉంటారు, నివసిస్తా. ఆ పర్వతాలు ఎక్కుతా ఒక తల్లి చీరతో బిడ్డని రొమ్మును కట్టేసుకుంది. కొంచెం ఎదిగిన బిడ్డని. కొంచెం ఎదిగాడు వాడు, నడవగలడు. కొండ మీద కదా జారి పడతాడని జాగ్రత్త గట్టి కట్టేసుకొని ఆ తల్లి అడవిలో ఉండే ఆమె గట్టాము నడుస్తా వెళ్తుంది పర్వతం ఎక్కుతా. ఈ లోపల వాడు అక్కడ ఆ పర్వతం మీద ఒక చెట్టుకు మంచి పువ్వులు ఫలాలు చూశాడు. ఫలాలతో ఉన్న చెట్టుని చూసి అమ్మా అమ్మా అన్నాడు. ఆగు, తొందరపడొద్దు, నేను జాగ్రత్తగా దించుతా, అసలే పర్వతం ఎక్కుతున్నాను, జాగ్రత్తగా ఉండాలని ఆ తల్లి వాదిస్తుంది ఆ బిడ్డతో. అయినా ఆ బిడ్డ వినలా. వాడు ఎట్లయినా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలని, మా అమ్మ తీసుకెళ్ళిద్దులేదని తల్లి రొమ్ములో నుంచి ఎగిరి దూకి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. ఎప్పుడైతే తల్లి రొమ్ము దగ్గర ఉన్నాడో క్షేమంగా ఉన్నాడు. తల్లి రొమ్ము నుండి దూకాడో ఆ ఎగిరి దూకటంతో జారాడు. పర్వతం మీదకి ఎక్కుతున్నారు, దాదాపుగా సగం చివరి దాకా ఎక్కారు. ఆ అలానే కాలు జారి ఆ పర్వతం మీద, మరి పర్వతాలు ఎలా ఉంటాయి, అలానే జారి పడిపోతే తల పగిలింది, చనిపోయాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా దేవుడు రొమ్ములో ఉన్నంత క్షేమంగానే ఉంటాం. కుడికో ఎడమకో లోకాకర్షణలో చూస్తే దెబ్బతింటాం. దేవుడు జాగ్రత్తగా మనల్ని నడిపిస్తున్నాడు. ఆ కాపరి సొంత గొర్రెలను నడిపిస్తున్నట్టు గొర్రెని ఎత్తుకొని మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన భుజాల మీద ఉన్నంత క్షేమంగానే ఉంటాం. దూకితే అపాయాల్లో పడతాం. ఆ బిడ్డల అపాయాల్లో పడ్డాడు. స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉంది, దేవుణ్ణి ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు, నేను చూడలేదు, మీరు చూడలేదు, ఎవరు చూడలేదు. కానీ యేసు ప్రభు ఆయన బయలుపరిచాడు. ఆయన ఎలా ఉంటాడో, ఆయన రూపం ఎలా ఉంటుందో, ఆయన మహిమ ఎలా ఉంటుందో, ఆయన స్వస్థతలు ఎలా ఉంటాయో, ఆయన విడుదల ఎలా ఉంటుందో, ఆయన తేజస్సు ఎలా ఉంటుందో, ఆయన స్వరూపం ఎలా ఉంటుందో, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో. యేసయ్య 33.5 ఏళ్ళు ఈ భూమి మీద ఉండి తండ్రిని బయలుపరిచాడు, తండ్రిని మనకు కనపరిచాడు, తండ్రి కార్యాలు చేశాడు, తండ్రి చిత్తం నెరవేర్చాడు, తండ్రి ఇచ్చిన వాక్కును పంపించి చెప్పాడు ఆయన. స్తోత్రం చూద్దాం హల్లెలూయా హల్లెలూయా. లోక 16:22. 1 తండ్రి రొమ్ము, 2 లోక 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత 2 అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. చాలండి, మనందరికీ తెలుసు యేసు ప్రభు వారు 14వ వచనంలో ఉంటుంది, ధనాపేక్ష కలిగిన వాళ్ళు చాలామంది ఉండారంట ఆ దినాల్లో. పరిసయ్యుల్లో, భక్తుల్లో, శాస్త్రుల్లో. ఏ పేక్ష చెప్పండి, ఏ పేక్ష? హల్లెలూయా. తల మీద ముసుగేసుకోండి స్త్రీలు, పురుషులు ముసుగు లేకుండా కూర్చోండి.
ధనాపేక్ష అంట. బైబిల్లో ఒక చాట ఉంది, విగ్రహారాధనైన ధనాపేక్షని విసర్జించండి అని. అదొక విగ్రహం అంట. కొంతమందికి డబ్బు అంటే విగ్రహం, అదొక విగ్రహం అయి కూర్చునిద్ది వాళ్ళ హృదయాల్లో. డబ్బు కోసం ఏమైనా చేస్తారు, ఎట్లయినా మారిపోతారు. అందుకని దేవుడు అన్నాడు, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి, విసర్జించండి. కొంతమందికి డబ్బే విగ్రహం, డబ్బే విగ్రహం, ధనమే విగ్రహం. స్తోత్రం రాక్క మస్తానక్క, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభు వారు ఆ ధనాపేక్ష కలిగిన పరిసయ్యులతో వాక్యం చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, ఇదిగో మనందరికీ తెలుసు ధనవంతుడు లాజరు కథ. ఒక ఊర్లో ఎవరుండరు చెప్పండి, ఎవరుండరు? ధనవంతుడు. అతడు ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడు. నా కళ్ళి చూడండి, ప్రతిదినం బాగా అతడు మంచి వస్త్రాలు ధరించుకుంటా బహుగా సుఖపడతా ధనవంతుడు కదా, చాలా భోగభాగ్యాలతో బ్రతుకుతున్నాడు. ఆ ధనవంతుడి ఇంటి వాకిట ఎవరు పడి ఉన్నాడు? నువ్వా నేనా? లాజరు. అనండి ఎవరు? నా కళ్ళి చూడండి, ఎవరు? లాజరు పడి ఉన్నాడు. లాజరు ఎవరు? దరిద్రుడు. అతనెవరు? ధనవంతుడు. రెండు విషయాలు చెప్పాడు. ధనవంతులను పుట్టిస్తుంది ఎవరు? దరిద్రులను పుట్టిస్తుంది ఎవరు? ఎందుకు అలా చేస్తున్నాడని నువ్వు క్వశ్చన్ అడగకూడదు దేవుణ్ణి. ఆయన ఇష్టం. అది ఆయన కుమ్మరాయన ఇష్టం. కొండ చేయాలా, చిన్నది చేయాలా, పెద్దది చేయాలా, ఏం చేయాలని మన ఇష్టమా? కొండలు చేసి ఆయన ఇష్టం. ఆయన పరమ కుమ్మరి, ఆయన ఇష్టం. మనం ఎలా ఉంటే క్షేమంగా ఉంటాం ఆయనకు తెలుసు. మనం ఎలా ఉంటే బాగుంటాం ఆయనకి తెలుసు. ఆ మధ్యకాలంలో ఒక అన్న 2 సార్లు వచ్చాడు, 2 సార్లు అంతే. చెప్పులు లేవు, చినిగిపోయిన బట్టలు. మందిరం దగ్గరకు వచ్చాడు, ప్రార్థన అప్పుడు కాదు విడిగా వచ్చేవాడు. ఒక్క ఆదివారం ప్రార్థనకు వచ్చాడు, విడిగా వస్తే పిల్లలకి అన్నం పెట్టానేవాడిని, అన్నం తినేవాడు, మంచినీళ్ళు తాగేవాడు. పాస్టర్ గారు నువ్వు నన్ను మార్చాలి అన్నాడు. నేను కాదు మార్చేది, దేవుడయ్యా. నేను ఎందుకు మారుతా? నేను ఎవరిని? నేను మారుతా, మీరు మారతారా? దేవుడు మారిస్తేనే ఎవరైనా మారతారు. నేను మార్చేదేమి లేదు, దేవుడి చేతిలో ఉందన్న. సరే అన్నాడు. నన్ను ఎందుకు దేవుడు ఇలా చేశాడు? నేను ఈ ఊర్లోనే చాలా పెద్ద సెలూన్ షాప్ పెట్టా, ఆ కటింగ్ విజయ్ అన్న రింగ్ రోడ్లో. నేను బాగా డబ్బులు సంపాదించా, నన్ను ఎందుకు దేవుడు ఇలా చేశాడని బాధపడుతున్నాడు. నేను విని ఒక మాట అన్నా, నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి రింగ్ రోడ్లో నువ్వు బతికి ఉండవు. నీ దగ్గర డబ్బు ఉన్నట్టయితే ఎప్పుడో నిన్ను కొట్టి చంపి డబ్బులు ఎత్తుకొని పోయేవాళ్ళు, నువ్వు బతికేవాడివి కాదన్న. అదేందన్నాడు. మరి అంతే, నువ్వు తాగి రింగ్ రోడ్లో పడి, తాగి పార్క్ సెంటర్ దగ్గర పడి, తాగి ఆ మూల ఈ మూల పడితే, అరే ఇండు కొట్టినా చిల్లిగా అవ్వకూడదు రాదనేగా ఎవరు నిన్ను కొట్టుందని అన్నాడు. మరి ఓరక నిన్ను చూసి జనం పారిపోతుంది, నువ్వు డబ్బులు అడుగుతున్నావని తాగటానికి అందరూ వెళ్ళిపోతున్నారు. అదే నువ్వు డబ్బులు ఇచ్చేవాడైతే నేను ఎప్పుడు వేసేసేవాళ్ళయ్యా. నువ్వు బతికున్నావంటే డబ్బు లేకబట్టి అని అన్నా. పాస్టర్ గారు నిజమేనయ్యా అన్నాడు. మరి అది నిజమే, నిజం కాక మరి అబద్ధమా? నువ్వు తాగుడు మానుకుంటే, నువ్వే తాగకూడదని అనుకొని దేవుడి సహాయం వేడుకొని తాగుడు మానుకుంటే, అప్పుడు దేవుడు నీకు విడుదలిచ్చి, ఆయన నీకు ఆ కోరిక ఉంటే మానుకోవాలని విడుదలిచ్చి నిన్ను కాపాడతాడని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. బాగా వినండి ప్రియమైన దేవుని సంగమా. దరిద్రుడు ఉన్నాడు. అతను ఎంత దరిద్రుడు అంటే, మనలో ఎవరు అలా లేరు. అందును బట్టి దేవుడికి స్తోత్రం. మనలో ఎవరు లేరు అలా. అతడు ఎంత దరిద్రుడు అంటే, రండి అమ్మా పెళ్లి పెద్దలారా, కాస్త ముందుకు రండి, ఫాస్ట్గా రండి. పెద్దలన్న నయ్యం. బాగానండి, హల్లెలూయా. అతడు ఎంత దరిద్రుడు అంటే, ఒక్క రొట్టె ముక్క తినటానికి కూడా డబ్బులు లేవు, 5 రూపాయలు కూడా లేవు. వెరీ పూర్ మ్యాన్. అతడు ఎంత దరిద్రుడు అంటే,
అతను ఒంటి మీద మంచి బట్టలు లేవు. అతడు ఎంత దరిద్రుడంటే సొంత స్థలం లేదు, భూమి మీద ఇల్లు లేదు, వాకిల్ లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. ఆ ధనవంతుడి ఇంటి వాకిట భిక్షమెత్తుకుంటా అడుక్కుంటా కూర్చున్నాడు. అంత దరిద్రుడు. ఇక్కడ ఎంతమందికి అద్దిల్లు ఉంది? అద్దిల్లు ఉన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అనండి. అద్దిల్లు ఉన్నోళ్ళు. మరి ధన్యులు మీరు. అద్దెన్న కట్టుకునే కృపిచ్చాడు దేవుడు. అద్దిల్లు కూడా లేదు అతనికి. ఆహారం కూడా లేదు. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి అంట. ఇక్కడ ఎంతమందికి రోగం లేదు? రోగం లేనోడు గొప్పోడు తెలుసా? మీకు తెలుసా? ఆరోగ్యమే మహా. చాలామంది ఇది లేదు అది లేదంటే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు నాయన ఏమి ఇచ్చినా ఆ హాస్పిటల్లో చూడు, గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూడు, హాస్పిటల్లో రోగులను చూడు ఎలా పడి ఉన్నారు. ఎన్ని రకరకాల రోగాలు, ఎన్ని జబ్బులు, ఎదినాలు. అసలు దేవుడు నీకు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి. బాగా వినండి. ఒంటి నిండా కురుపుల రోగం అసలే దరిద్రుడు. ఆ లోపల రోగం, ఆ రోగాన్ని కుక్కలు వచ్చి నాకుతున్నాయి. అసలు చూడండి ఎలా ఉందో. కుక్కలు వచ్చి కురుపుల్ని తోలే వాళ్ళు కూడా లేరు. శాంతి పడతావమ్మా చిన్నంగరా. తోలే వాళ్ళు కూడా లేరు. అంత దరిద్రుడు. ఆకలి తీర్చుకొని కోరాడంట ధనవంతుడు ఇంటి వాకిటుండి. కనీసం సద్దన్నం అన్న ఇయ్యొచ్చుగా. అమ్మా తల్లులారా, బేదలకి దిక్కులేని వారికి సద్దన్నం అన్న పెట్టండి, రాత్రి అన్నం అన్న పెట్టండి, మిగిలిన కూర అన్న పెట్టండి, పాత బట్టలన్న ఇవ్వండి. వస్త్రహీనులు కనపడితే వస్త్రం ఇవ్వండి. అదే ఉపవాసం. చప్పట్లు కొట్టండి. వస్త్రహీనులు కనపడితే వస్త్రాలు ఇవ్వటమే నిజమైన ఉపవాసం. వస్త్రహీనులు కనపడితే వస్త్రం ఇవ్వండి. ఆకలితో ఉన్నవారు కనపడితే ఆహారం పెట్టండి. అదే ఉపవాసం, నిజమైన ఉపవాసం. యెషయా గ్రంథంలో ఉంది. ఆ పేదవాడు దరిద్రుడికి ఏమీ లేవు. ఆకలితోనే పుట్టి, ఆకలితోనే పెరిగి, ఆకలితోనే కడుపు నిండక చచ్చిపోయాడు. దేంతో చచ్చిపోయాడు? ఆకలితో. మనకి ఈరోజు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. అసలు మన అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు తెలుసా? దేవుడికే మహిమ, కేవలం దేవుడికే మహిమ. దేవుడా యేసయ్య నువ్వు ఇచ్చి ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం అనండి. అందుకనే పౌలు గారు తిమోతితో చెప్పాడు, తిమోతి అన్న వస్త్రాలు కలిగి తృప్తి కలిగి ఉండయ్యా. 2025లో ఎంత వెనకేసావో కాదు, 2025లో ఏం సంపాదించావో కాదు, అన్నపాన వస్త్రాలు కలిగి తృప్తి కలిగి ఉండు. ధనాపేక్ష కీడులకు మూలం. ధనవంతుల గుట్టుకు అపేక్షించు వారు, ఆతురపడు వారు ఉరిలో పడతారు, దురాశల్లో పడతారు, నాశనాల్లో పడతారు. కొందరు తమ్మును తామే పొడుచుకున్నారు. అపార్ట్మెంట్లు కట్టాలనుకోగాకండి, 5 స్టార్ హోటళ్ళు కట్టాలనుకోగాకండి. అన్నపాన వస్త్రాలు కలిగి తృప్తి కలిగి ఉండు దైవజనుడా తిమోతి, యవనస్తుడా అని చెప్పాడు ఆ సీనియర్ దైవజనుడు. ధనాపేక్ష కీడులకు మూలం. ఈ సంవత్సరం ఎంత వెనకేసా, పోయిన సంవత్సరం ఎంత వెనకేసా, ఎంత బంగారం సంపాదించా, ఎంత వెండి సంపాదించా, ఎంత డబ్బు సమకూర్చా కాదు. ప్రియమైన దేవుని సంగమా, అక్కడ బైబిల్లో ఉంది, దరిద్రుడు చనిపోయాడు, దేవదూతల చేత అతడు కొనిపోబడ్డాడంటే యాడకంటే అబ్రహాము రొమ్ము అని ఉంది ఆడ బైబిల్లో. ఎవరు రొమ్ము? ఎందుకో తెలుసా? అతడు విశ్వాసులకు తండ్రి. ఎవరు అతను ఎవరు? అబ్రహాముకు ముందున్న తరం వేరు. అబ్రహాము మొదటి యూదుడు.
మొదటి ఇశ్రాయేలు వంశానికి చెందినవాడు, దేవుని స్నేహితుడు, మొదట పిలువబడినాడు అబ్రహాము. వాగ్దాన భూమికి పిలువబడినవాడు, విశ్వాసులకు తండ్రి. ఆయన రొమ్ము కొనుపోబడ్డాడంట. ఈ లోపల ధనవంతుడు కూడా చనిపోయాడు. ఎవరు? ఏముండి? డబ్బు ఉంది, పని వాళ్ళు ఉన్నారు, దాసి జనం, అంగరంగ వైభవంగా బతికాడు. అన్నీ ఉన్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది, అంతస్తులు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మేతులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చనిపోయాడు. బైబిల్లో ఉంది హీఈస్ ఆల్సో డెడ్ అని ఉంది. ఆల్సో అంటే అతను కూడా చనిపోయాడంట. ఏమన్నా ఒకరోజు నువ్వు చచ్చిపోవాలి. శైలజ నిద్రపోతున్నావు, పెట్టారు ఎవరన్నా చెయ్యి, వాళ్ళు తీసుకెళ్ళి ముంచుంటారు అనుకున్నా. హల్లెలూయా, బాగానే నిద్రపోగాకు. పేరు గొప్ప ఊరు దెబ్బ అయ్యి. మనమేం ఉపవాసాలు ఉండి ప్రార్థన పెడతాం, వాళ్ళు బాగా తిని పెడతారు ప్రార్థన. మనం 40 రాత్రులు కడుపు కట్టుకొని పెడతాం. అజయ్ అన్న వాళ్ళు ఏం చేస్తారు? తిని పెడతారు. కడుపు కట్టుకున్నవాడికి తిని పెట్టేవాడికి ఏమంది? కడుపు కట్టుకున్నవాడు ఏంది, తిని పెట్టేవాడు ఏంది కాపీ కొట్టేది? బాగానండి, బాగాను, బయటికి రా, నమ్మగాకు, నిన్ను ఏడ్చకెళ్తారు వాళ్ళు, జాగ్రత్త అమ్మా శైలజ. ఏమో మనం 40 రోజులు ఏం కట్టుకొని పెట్టాము ప్రార్థన? 40 రాత్రులు మీరు ఏం కట్టుకున్నారు? కడుపు కట్టుకొని ఇల్లు కట్టుకొని సేవ చేస్తే కాపీ కొట్టి స్టేజ్ వేసి డ్యాన్సులు వేసేది పిచ్చోడా. వాడు ఒక దరిద్రుడు, ఇల్లు ఒక దరిద్రులు తయారయ్యారు. కాపీ ఈ సైతాను మొహాలారా. యేసు ప్రభు కడుపు కట్టి లోకంలోకి వెళ్ళి సేవ చేశాడు. వీళ్ళు మన కడుపు కొడితే వాళ్ళు అంతే. మరి ఏం చేస్తున్నావు చెప్పండి, చూడండినండి. నువ్వు జాగ్రత్త, నువ్వు వేడే ఉండు, సంఘాన్ని వదిలిపెట్టి పోగాకమ్మా. బాగానండి. ఆ దరిద్రుడు చనిపోయి అబ్రహాం రొమ్ముకి వెళ్ళాడు. యాడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్ముకి వెళ్ళాడు. ఆ ధనవంతుడు చనిపోయాడు. దరిద్రుడిని ఎవరు పాతి పెట్టలా. మరి ఎవరొత్తారు? మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొచ్చేటేసారు. ధనవంతుడు కోసం చుట్టాలు, బంధువులు, స్నేహితులు వచ్చారు, బాంబులు పేల్చారు, ధనవంతుడిని పాతి పెట్టారు. బైబిల్లో పాతి పెట్టెను అని ఉంది, కానీ అతడు పాతాళంలోకి దిగిపోయాడు. యాడికి వెళ్ళాడు? ఆ పాతాళానికి అబ్రహాముకు రొమ్ముకి మధ్య మహా అగాధం ఉంది. అక్కడ వారు ఎక్కడికి వెళ్ళారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళని, ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళని చూడవచ్చు. చనిపోయిన తర్వాత చూడవచ్చు. మీ ఆయన ఏడుంటాడో, మీ ఆవిడ ఏడుంటుందో, తమ్ముడు ఏడుంటాడో, అన్న ఏడుంటాడో, అందరూ కనపడతారు. అక్కడ మనం మాట్లాడుకుంటాం. ఆడ కనపడిద్ది పరలోక బ్యాచ్, నరక బ్యాచ్. ఈడ ఏం కనపడదు, అర్థం కాదు. ఆడకి వెళ్తే కానీ అర్థం కాదు ఎవడో భక్తుడు ఎవడో భక్తుడు. అప్పుడు దాకా మనకేం తెలియదు. మరేం తెలియదు? ఏం తెలుసు అప్పుడు దాకా? ఏం తెలియదు అప్పుడు దాకా. అక్కడికి వెళ్తే తెలిసిద్ది. అయితే ధనవంతుడు పాతాళంలో పడి వేదన పడతా, అగ్ని జ్వాలల్లో యాతన పడతా, చుక్క నీళ్లు లేక ఆ చీకటి అగాధంలో కేకలు పెడతా, దూరం నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి కేకలేశాడు. తండ్రివైన అబ్రహాము. ఆయనకి ఎలా తెలుసు? తండ్రివైన అబ్రహాం అన్నాడు ఏంది? అతడు యూదుడే. కేకలేశాడు అతను పంపి అని. నేను యాతన పడుతున్నా, బాధపడుతున్నా, చుక్క నీళ్ళు ఇవ్వమని అడిగాడు. అప్పుడు అన్నాడు, అచ్చటి వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళటానికి లేదయ్యా. మరి ఎట్లా? నాకు భూమి మీద 5గురు ఉన్నారు అన్నదమ్ములు. వాళ్ళు వేదనకరమైన స్థలంలోకి రాకుండా అక్కడికన్నా పంపి. అయ్యా, ఇది మృతుల లోకం, ఇక్కడ నుంచి ఇంకెవడు పోడు. మరి ఎట్లా? నా అన్నదమ్ముళ్ళు ఇక్కడికి రాకూడదు, ఈ వేదన పడకూడదు అయ్యా. అయితే భూమి మీద మోసే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు మాట వినాలని చెప్పాడు. ఎవరి మాట వినాలి? భూమి మీద మోసే మాట, ప్రవక్తల మాట, అంటే దేవుడు పంపిన వాళ్ళ మాట వినాలి. ఎవరెవరో మాట విన్నారంటే అయిపోతారు. దేవుడు ఎవరిని పంపితే వాళ్ళ మాట వినండి.
వాళ్ళు ఉండారుగా, వాళ్ళ మాట వింటారంట. ప్రియమైన దేవుని సంగమా, బాగా వినండి. అక్కడ ఒక విషయం తెలుసా? ఆ ధనవంతుడికి ఒక జవాబు చెబుతాడు అబ్రహాం గారు. ఏమంటాడంటే, నువ్వు భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించావు, ఈ లాజరు కష్టం అనుభవించాడు అన్నాడు. మీలో ఎంతమంది 2025 సంవత్సరం కష్టాలు అనుభవించారు? ఏంది ఎంత సుఖంగా ఉండారు సంఘం? కష్టమే పడలేదా? కష్టాలు పడలేదా? వాడు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురేనా? వామ్మ, మీరేంది ఎంత బాగున్నారు, దేవునికి వస్తుంది. నువ్వు కష్టాలు పడ్డావక్క? అమ్మాయి యేసయ్యా. చూడండి ఏమన్నాడంటే, ఇతడు కష్టం అనుభవించాడు. నువ్వు దేవుణ్ణి ఏం అడుగుతావు తెలుసా? మన అందరం, నాకెందుకయ్యి ఈ కష్టాలు? మనం ఏం అడుగుతాం దేవుణ్ణి? నాకు ఈ కష్టాలు ఎందుకు? మనం అంతే కదా పాటలు పాడేది. ఏం పాడతాం? కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, నేనున్న స్థితిలోనే. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా. హల్లెలూయా. మనకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే మనం భూమి మీద అనుభవించాలి. బైబిల్లో ఉంది, దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడంట. ఏం జతపరిచాడు? సుఖము దుఃఖం రెండు. కష్టం ఉంటుంది, సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, ఏడుపు ఉంటుంది. ధనవంతుడు సుఖమే అనుభవించాడంట. నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు. ఈరోజు చాలామంది అండి ఇష్టం వచ్చినట్టు సుఖాలు అనుభవిస్తున్నారు. ఒళ్ళు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు తాగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తింటున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. నా ఇష్టం, నా డబ్బు అన్నారు. కానీ ఒక రోజు ఉంది, ఆ రోజు నీకు ఇష్టమైనట్టు, దేవుడి ఇష్టం కాకుండా నీ ఇష్టమైనట్టు జీవించినందుకు నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు బతికావు. ఈయన కష్టాలు పడ్డాడు. ఏం పడ్డాడు? ఏం కష్టాలు? ఆకలి. ఏం కష్టం? చాలాసార్లు ఏడుస్తాం మనం. ఇంట్లో బియ్యం అయిపోయినాయి, కూరగాయలు అయిపోయినాయి, పిల్లలకి ఫీజులు కట్టాలి, బుక్స్ కొనాలి, అప్పులు కట్టాలి. దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళు భలే ఉండారు. వాళ్ళకు ఒంటి నిండా బంగారం ఉంది, ఇంటి నిండా ధనధాన్యాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత పచ్చగొన్నారో, వాళ్ళ పొలాలు బాగా పండుతున్నాయి, వాళ్ళకి బస్తాలు ఉన్నాయి. మనం ఏసయ్య అంటే ఏమి లేదు, దరిద్రత అని అనుకుంటున్నాం నువ్వు. కానీ ఒకరోజు ఉంది, ఆ రోజు ఏం జరిగిద్దంటే నీ పేదరికం, నీ కష్టాలు, నీ బాధలు. బైబిల్లో ఒక మాట ఉంది, నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నువ్వు నీతి కోసం ఇలా ఇవన్నీ సహించావు. దొంగతనం చేయకుండా, చెడ్డ మార్గాల్లోకి వెళ్లకుండా, కష్టమైన, బాధ అయినా, ఇరుకైన దేవుణ్ణి బట్టి నీతి కోసం చేసావు. కాబట్టి ఆ దరిద్రుడు ఎందుకు వెళ్ళాడు తెలుసా? అబ్రహాం రొమ్ముకి ఎందుకు వెళ్ళాడు తెలుసా? నీ కష్టం, నీ పేదరికం, నీ రోగం, దేవుడి నిమిత్తం నువ్వు పడుతున్న హింస నిన్ను పరలోకానికి తీసుకెళ్ళిద్ది ఒకరోజు. చప్పట్లు కొట్టండి. ఇంకా అక్కడ నీ అక్కడ నిన్ను ఎవ్వరు, అక్కడ దొంగ రాడంట, చిమ్మేట కొట్టదంట, తుప్పు పట్టదంట. ఆడ నుంచి నువ్వు యుగాలు క్షేమంలో ఉంటావు, యుగాలు. హల్లెలూయా.
మొదటి రొమ్ము తండ్రి రొమ్ము, రెండో రొమ్ము అబ్రహాం రొమ్ము. లోకాసు వార్త 18:13. లోకా 18:13 మనందరికీ తెలిసిన వాక్యమే. ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇద్దరు మనుషులు ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి. పరిసయుడు దేవాలయానికి పోయి నిలవబడి ఇలా ప్రార్థన చేస్తున్నాడు: దేవా, నేను చోరుణ్ణి, వ్యభిచారిని, దొంగని గాను, ఇతర మనుషుల వలె లేను. ఇదిగో ఈ సుంకర్లాగోళ్ళు లేను. నేను నా ఆస్తి అంతట్లో 10వ భాగం నీకు ఇస్తున్నా. వారానికి 2 సార్లు ఉపవాసం అంటున్నా. నేను నమ్ముకున్నాను యేసయ్య, నన్ను ఇలా ఉంచినందుకు స్తోత్రాలని ప్రార్థన చేశాడు. ఈ లోపల సుంకరి కూడా వచ్చాడు. యాడికి వచ్చాడు సుంకరి? దేవాలయానికి. ఒకడు పరిసయుడు వెళ్ళాడు, ఇంకొకడు సుంకరి కూడా వచ్చాడు. అతడు అంట దూరమున కన్నులెత్తుటికైనను ధైర్యం చాలక ఆకాశం వైపు రొమ్ము కట్టుకుంటున్నాడంట. అమ్మా చెప్పండి, ఏం కొట్టుకున్నాడు? చెప్పండి, ఏం కొట్టుకున్నాడు? రొమ్ము కొట్టుకుంటున్నాడంట. ఏమండి, ఎవరిదన్నా ఒక బంగారపు గొలుసు చర్చిలో క్రిస్టమస్ రోజు పోతే ఏం కొట్టుకుంటారు? ఏంది మీకు అర్థం కాలేదు? అమ్మో ఇలా బంగారు పోయిందమ్మని కొట్టుకుంటారు. ఒక 20,000 రూపాయలు ఎవరన్నా దొంగతనం చేశారనుకో మీ ఇంట్లో అనుకోండి, ఇంటికి పోయాలకి వాము నిజంగా జరిగితే నా మీదకి వచ్చారు. ఏదేం చెప్పినా మనకు అర్థం కావట్లా. నేను మీకు ఉదాహరణ అంటున్నా. మీరు ఇంటికి పోయాలకే మీ ఇంట్లో 20,000 రూపాయలు పోయినాయి. బీరువా తెరిచి చీరలు కూడా పోయినాయి. 20,000 పోతే పోయింది. కొత్త చీరలు పోయినాయి, పండగ చీరలు జనవరి 1కి దాచుకున్నాయి. ఏం కొట్టుకుంటాం? ఏంది మీరేంది ఎంత బాగున్నారు, అప్పుడు అబ్బా అలా చీరలు పోయినాయి, దొంగ చచ్చినోడు అని చెప్పి రొమ్ము కొట్టుకుంటాం. డబ్బులు పోతే చెప్పండి ఏం కొట్టుకుంటాం? బంగారం పోతే రొమ్ము కొంటాం. మరి ఇతను ఎందుకంటే రొమ్ము కొట్టుకుంటుంది? ఏం పోయినాయి ఆయనకి? అతడంట కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను క్షమించమని బతిమలాడుకున్నాడంట తండ్రిని. పాపము గురించి ఎప్పుడన్నా నువ్వు మనం తెలిసి తెలియక తెలిసే చేసే పాపాల గురించి ఏడిచి ప్రార్థన చేసావా? ఆ అనుభవం నీకుందా? పాత రోజుల్లో పాటలు ఉండేవి, భలే ఉండేవి. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. హల్లెలూయా. ఆ పాటలు ఏంటి ఇవి? ఆ పాటలు. ఇప్పుడు పాటలు వేర్లే. నిన్న పాడేకేం పాటది? బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని. ఇప్పుడు పాటలు మళ్ళా మధ్యలో బాంబులు పేల్చాలి. దీపావళి అయిపోయింది. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ 2025 అయిపోయింది. అప్పుడు పాటలేంది? అతడు రొమ్ము కొట్టుకుంటున్నాడంట. ఎందుకంటే అయ్యో పరలోకానికి భూలోకంలో దేవుడికి విరోధంగా నేను పాపం చేశా, నేను పాపిని 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 నన్ను క్షమించయ్యా అని రొమ్ము కొట్టుకున్నాడంట. కొబ్బరికాయ కొడతాం కదా, పైన అది ఎంత గట్టిగా ఉంటుంది, దాన్ని కొడితే లోన ఎంత కొబ్బరి మెత్తగా ఉంటుంది.
దాంట్లో నుండి నీళ్ళు ఎలా వస్తాయి? అట్లానే మన హృదయం, కఠినమైన హృదయాన్ని దేవుని సన్నిధిలో పగలగొట్టి కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపిన పాపాత్మురాలైన స్త్రీ లాంటి వాళ్ళు కావాలి. పాపముల కోసం పశ్చాత్తాపడి ఏడ్చి ప్రార్థించే వాళ్ళేరి, నేను పాపం చేశానని. బాగా వినండి ప్రియమైన దేవుని సంగమా, సొంకరి ప్రార్థన దేవుడు ఎందుకు అన్నాడంటే రొమ్ము కొట్టుకుంటా తన పాపములు ఒప్పుకున్నాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏబు 31, ఏబు 31, 34, 33. ఏబు గ్రంథం 31, 33. 31, 33. ఎంతసేపు తీశారు ఏబు గ్రంథం? కీర్తనల ముందు ఉంటుంది అంతే. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని భయపడి ఏబు 31, 33, 34లో ఉంది. ఆదాము గురించి ఇక్కడ యోబు ప్రవక్త చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, రొమ్ములో నా పాపాన్ని కప్పుకున్న ఎడల, దాచుకున్న ఎడల నేను పరమనున్న దేవుని దృష్టికి వేషధారినవుతా. అమ్మ, పాపాన్ని అంట ఏడదాయకూడదు, ఏడదాయకూడదు. రొమ్ములో, హృదయంలో, గుండెలో. ఆదామంట పాపాన్ని ఒప్పుకోకుండా వేషధారయ్యాడంట దేవుని దృష్టికి. పండు తిన్నందుకు బాధపడలా, అబద్ధం ఆడినందుకు బాధపడ్డాడు. ఎందుకంటే తిన్న పండు అపవాది, వాడి స్వభావం అబద్ధం. ఆ స్వభావం ఈయనలోకి వచ్చింది తిన్న తర్వాత. వాడు అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు మొదటి నుండి అబద్ధికుడు, మొదటి నుండి పాపం చేస్తున్నాడు సాతాను. వాడు అబద్ధం, వాడు స్వభావం అబద్ధం, లెగిస్తే అబద్ధం. వాడు అబద్ధాలు చెబుతాడు, అన్ని అబద్ధాలే. వాడు పాము నాలుక, కట్ల పాము. వాడు అబద్ధాలు ఆడతాడు, అబద్ధాలు ప్రచురం చేస్తాడు, కొండేలు చెబుతాడు. నీకు తెలుసా ఇట్లా జరిగిందంట అక్కాయ్, ఇట్లా జరిగిందంట మమ్ము, నీకు తెలిసిందమ్మా, అమ్మా ఈ చెబుతాడు వాడు. అంతకుముందు ఆయనలో ఈ స్వభావం లేదు. ఆ పండు వాడు మాట విని అబద్ధాన్ని నమ్మి తిన్న తర్వాత ఆ స్వభావం ఈయనలోకి వచ్చి అబద్ధం ఆడాడు. ఎందుకు దాక్కున్నావంటే, నేను దిగంబరని ఉన్నా కాబట్టి తగ్గను. నువ్వు దిగంబరని ఎవరు చెప్పారు? నేను తెలియద్దాను. నన్ను నువ్వు తిన్నావా? అవును ప్రభు, తిన్నా, క్షమించమని అడగకుండా నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తినమంటే తిన్నాను. ఆమె మీద వేసేసాడు. ఆమెను పిలిచి అడిగితే సర్పం నన్ను మోసపుస్తే తిన్నాను. ఆమె ఒప్పుకోవాలి, పాము మీద వేశారు. ఇద్దరి మీద పోయి పడింది. గబక్కన మీలో ఎవరన్నా దొంగతనం చేసి జైలుకి వెళ్ళారనుకో, దొంగ, ఆ పోలీసులు లాఠీలు తీసుకొని చెప్పురా ఎంత తీసా చెప్పురా అని కొడుతున్నారు అనుకో. ఎంతమంది తీశారా అంటే, మా చర్చి పాస్టర్ గారు నేను ఇద్దరు తీసారు, నన్ను కూడా తీసుకెళ్ళి లోనేసి కొడతారు. నేను పోయిన నూరు కొంటానా? మీ మొత్తాన్ని కూడా చర్చి అంతా దొంగతనాలు చేశారు, మొత్తాన్ని పిలుస్తాను. నన్ను కొడితే మీ పేర్లు చెబుతా. అంతే కదా పోలీస్ స్టేషన్లో జరిగేది. ఒకరిని కొడితే ఇంకో పేరు, ఇంకొకరిని కొడితే ఇంకో. నేను తిన్న దానిలో వాడు కూడా, ఇప్పుడు మీకేమో ఫ్రెండ్స్ కావాలి, స్నేహితులు కావాలి. నా ఫ్రెండ్ వాడి నోట్లో సిగరెట్ ఈ నోట్లో పెట్టుకుంటాడు. వాడి నోట్లో తిన్నది ఆ ఎంగిల్ దేవ తినిద్ది. పొండమ్మా, పెండు. ఏంటిది? పెండు 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 అని ఒకళ్ళ మీద ఒకళ్ళు పొనుకుంటారు. వాడి కాళ్ళు ఈడి మొహం మీద ఉంటాయి, ఆ డాబాల మీద ఇళ్లల్లో ఈడి కాళ్ళు ఆడి మొహం మీద ఉంటాయి. ఏంది? పెండు అనండి. ఏంటిది చెప్పండి? ఏంటిది? పెండ్లు. అంతేగా మరి తిరిగేది అబ్బాయి. పెండు. ఒకళ్ళు చొల్లు ఒకళ్ళు నాకుతా ఉంటారు. పెండు. ఒకళ్ళు చొల్లు ఒకళ్ళు నాకు. పెండు 24 గంటల పెండులే పెండులు, పెండులే పెండ్లు. ఈ పెండ్లో ఎవడో ఒకడు పోతాడు ఆడికి.
జైలుకి. వాడిని కొడతానంటే వాడు చెబుతాడు, వాడు కూడా ఉన్నాడు. వాడిని వచ్చా, వరే మామయ్య ఎందుకు రాడు ఎట్లా, నేను ఒక్కడనే తిన్నాను, నువ్వు కూడా తిను. ఈడిపోయి అరే వాళ్ళిద్దరు రోడ్డు మీద తిరుగుతున్నారు, వాళ్ళిద్దరు కూడా పట్టారండి. మొత్తం పేర్లు వీళ్ళు ఒకడి మీద ఒకడు పడ్డారే, సొంగ గార్చుకున్నారే, కలిసి తాగారే, కలిసి తిన్నారే, కలిసి పండగ చేసుకొని కలిసి బిర్యానీలు తిన్నారే. ఆ ఊరి చివరిలో మొత్తం జైల్లో ఉండి మొత్తం తన్నులు తింటారు. ఎవరి ద్వారా? పెండు. ఏ పెండు? బాయ్ పెండు, గర్ల్ ఫ్రెండ్స్ మొత్తం తింటారు ఆడ తన్నులు. జాగ్రత్త, పనికి మాలిన సహవాసాలు ఎందుకమ్మా? సిగరెట్లు తాగే వాళ్ళ సహవాసం, మందు తాగే వాళ్ళ సహవాసం, గుట్కాలు వేసే వాళ్ళ సహవాసం, గంజాయి తినే వాళ్ళ సహవాసం మనకెందుకు? చెప్పు చెప్పు ఎందుకు అయ్యి? వాడు పడ్డ జైల్లో నీ పిల్లలు పడాలా? వాళ్ళు పడ్డ గుంటలో నీ పిల్లలు పడాలా? ఎందుకమ్మా చెడ్డ స్నేహం? తప్పు కదా? పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాకు ఒక బాధ ఉంటుంది. రావటంతోనే డేవిడ్ గారు ఫోన్ దగ్గర పోతాడు, బ్యాగ్ అక్కడి నుంచి ఆడ కిసిరేస్తాడు. ఇటు నుంచి పోయి కుడి నుంచి తూర్పు నుంచి పడమరలకు పడి దేంటిది మా బో చదివినట్టు, ఆడు చదివి వెళ్ళే చదివేది అది నాకు తెలియదా, ఆడు పోయి తగిలింది. కోపంగా వస్తాడు స్కూల్కి పంపించినందుకు. సెల్లు కోసం సెల్లు పెట్టుకుంటాడు, నేను కూడా ఆడే కూర్చుంటా. వాడు నవ్వుతా ఉంటాడు, నేను కూడా నవ్వుతా ఉంటా. అర్థమైనా అర్థం కాకపోయింది. ఎందుకని? నేను ఆడ కూర్చోలేదనుకో వాడు ఏం చూస్తాడో నాకు తెలియదు. కాస్త పిల్లలు సెల్లు చూసే దగ్గర కూర్చోండి, వాడికి అంత లోతు తెలియలే, ఏదో నవ్వుతాడు, నువ్వు నవ్వుతా ఉండు. సినిమా దగ్గర కూర్చునేరు. నేను చెప్పేది వేరేది, మీరేం వేరేది అనుకొని నా మీద రాళ్ళేయి కాకండి. నేననేది వేరు, వాడు మోటు పొత్తులు పెడతాడు. ఏంటిది? నిన్న తలనొప్పి వచ్చింది, అదేదో పెట్టాడు మోటు పొత్తులు అంట, ఏదో కొలంబియా ఏదో ఊరు వెళ్ళాడంట, కరాటీ నేర్చుకున్నాడంట పొట్టతో, అలాంటివి పెడతా ఉంటాడు వాడు. కాస్త పిల్లలు ఏం చేస్తున్నా ఒంటరిగా సెల్ ఫోన్ ఇచ్చి చూపెట్టకాకండి. కావాలంటే మీరు కూర్చొని నవ్వండి. వాళ్ళకు ఒంటరిగా సెల్ ఫోన్ ఇచ్చారా, అయిపోయారే. ఏమైపోయినట్టు? పడినట్టే ఇక మాయలోకంలో. హల్లెలూయా. బాగానండి. పాపముల విషయమై సొంకరి రొమ్ము కొట్టుకుంటా పశ్చాత్తాపడతా ప్రార్థన చేస్తున్నాడు. ఆదాము మాత్రం రొమ్ములో పాపాన్ని కప్పుకొని దాచుకొని వేషధారయ్యాడు. ఏ దారి? వేషధారి. పాపాన్ని రొమ్ములో దాచుకున్నాడు. చూడండి, పాపి రొమ్ము, తండ్రి రొమ్ము, అబ్రహాము రొమ్ము, పాపి రొమ్ము, వేషధారి రొమ్ము. తర్వాత లోకాసువార్త 23:27 యేసు ప్రభుని సిలువ వేసి తీసుకొని వెళ్తానంటే దారిలో ఆయన భుజం మీద భారమైన సిలువ మోపారు, ఆయన వస్త్రం తీసేశారు, కొరడాలతో కొడుతున్నారు. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే కదిలి నడిచే కాంతి పదం. అది పాట. గుడ్ ఫ్రైడే రోజు, క్రిస్టమస్ రోజు ఈ పాటలు వేసుకుంటారు చర్చీల దగ్గర. తప్పు లేదు, ఇవి వేయాలి. కానీ మన ఆత్మకూరు వాళ్ళు, సుబ్బారెడ్డిపాలెం వాళ్ళు, మరి చుట్టూ ఉన్న పల్లెటూరు వాళ్ళు వేస్తున్నారంట. క్రిస్టమస్ రోజు రాత్రి బుల్లెట్ చిన్నది కదిలింది కరుణ రథం సాంగ్ వేయకుండా ఆత్మకూరులో అంట ఆ పేట నుంచి ఆడపిల్లలు తెచ్చి బట్టలిప్పి ఆ తిరణాలు జరుపుతున్నారంట. దరిద్రులు, దుర్మార్గులు, చెప్పు తెగేదట్టు కొట్టాలి వాళ్ళని, అవి చేసే వాళ్ళని. చర్చి ఎదురు ఆ పాస్టర్లు ఏం చేస్తున్నారమ్మా? డబ్బులు తీసుకొని లెక్కేసుకుంటున్నారు ఏం కానుకలు క్రిస్టమస్ రోజున. వాడి నోట్లో కూడా కొంత సారా పోసి ఉంటారు, మన కులం వాడు కదా.
డీజేలు. నేను చెప్పేది నిజమే. సుబ్బారెడ్డిపాలెంలో రాత్రి అంతా డీజేలు, చర్చిలో, ఆత్మకూరులో అమ్మాయిలంట. ఎంతగా మార్చేశారా దొంగలారా, నా దేవుడి సేవను నాశనం చేస్తున్న దుర్మార్గులారా. ఆ పాటలేంది, ఈ పాటలేంది. ఆయన కొరడాలు కొట్టించుకుంటా యెరూషలేం వీధుల్లో వెళ్తానంటే చదవండి. లోకా 23:27. చాలా మంది జన సమూహం యేసు ప్రభువుని గురించి రొమ్ము కొట్టుకుంటున్నారు. అయ్యో, చాలా మంది స్త్రీలు దుఃఖపడుతున్నారు. మా యేసయ్యను కొట్టొద్దు, మా ప్రభువుని కొట్టొద్దు, మా ప్రభువుని కొట్టొద్దు, మా ప్రభువు మీద ఉమ్మి వేయొద్దు, ముళ్ళ కిరీటం పెట్టొద్దు, మేకులు కొట్టొద్దు, కొరడాలతో కొట్టొద్దు, మా దేవుడు. అబ్బా, అసలు వాళ్ళు ఎంత గొప్ప సంఘం అండి. శ్రమలలో యేసయ్యతో నడిచారు యాత్రలో. ఎప్పుడు? శ్రమలో. రొట్టెలు పంచినప్పుడేమో 5,000 మంది పురుషులు ఉన్నారు. చేపలు రొట్టెలు ఇంకోసారి పంచితే 4,000 మంది పురుషులు ఉన్నారు. ఈడ మాత్రం స్త్రీలు ఉన్నారు. అందుకే స్త్రీలతో సంఘము స్త్రీలతో ఎక్కువై స్త్రీలతో పోల్చబడింది. చప్పట్లు కొట్టండి. 12 మంది శిష్యులు కూడా లేడు, ఒక్క శిష్యుడు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ పారిపోయారు. 11 మంది గోళ్ళ దూకి వెళ్ళిపోయారు సేవ వదిలేసి. పేతురు, ఆంద్రే, యాకోబు, యోహాను పోయారు. ఒక్క యోహానే అన్నాడు. పురుషులందరూ పారిపోయారు, మగవాళ్ళందరూ గోళ్ళ దూకారు. యేసు ప్రభుకి ఎంత శిక్ష వచ్చింది, మాకేం వచ్చిందని. ఆడోళ్ళు మాత్రం ఏం చేశారు తెలుసా? మా ప్రియుడు ఆయన, మా ప్రాణ ప్రియుడు, మా దేవుడు, మా రక్షకుడు, మమ్మల్ని స్వస్థపరిచిన వాడు, ఆయన కొట్టొద్దని రొమ్ము కొట్టుకుంటున్నారు. రొమ్ము కొట్టుకుంటున్నారు. ఎవరి కోసం? ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? సంఘము ప్రభువు కోసం రొమ్ము కొట్టుకునేదిగా ఉండాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. వాళ్ళ రొమ్ములో దేవుని ప్రేమ ఉంది. వెంబడించారు సిలువ వెనకాల. ఆ రోమా సైన్యం తన్నే స్త్రీలను తన్నారు, ఈడ్చే స్త్రీలను ఈడ్చారు, నీళ్ళు ఇవ్వటానికి వచ్చిన స్త్రీలను నెట్టేశారు. బలమైన సైన్యం వాళ్ళది. అందులో ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ముఖాన్ని ముళ్ళ కిరీటంతో సిలువ యాత్రలో ఉన్న ఆయన ముఖాన్ని, రక్తపు ముఖాన్ని అలా కర్చీఫ్తో తుడిచింది, వైట్ క్లాత్తో. అది ఇప్పుటికి కూడా ఉంది. ఇప్పుటికి కూడా క్లాత్ ఉంది. ఆయన అచ్చం ఆ సిలువలో మొహం దాని మీద అలా పడింది. ఆ ముద్ర ఇప్పుడు కూడా మ్యూజియంలో ఉందంట. ఆశ్చర్యపోయా. ఆ తల్లి అంత సాహసం చేసింది. ఇక నీళ్ళు ఇవ్వబోతే కొట్టారు, నీళ్ళకొండ పగిలిపోయింది. గొప్ప జనసమూహం యేసయ్య కోసం ఏడ్చారండి. మనోళ్ళు దేనికోసం ఏడుతారో తెలుసా? నేను చెబుతా బాగానండి. ఇప్పుడు కరెక్ట్గా 7 గంటల నుండి 9 గంటల దగ్గర టీవీ పెట్టుకొని ఎదురుకొని మొగిలి రేకుల కోసం. దేనికోసం ఏడ్చేది? ఆ అత్త కోడళ్ళు తిట్టిందని, ఈ కోడలు అత్తని తిట్టిందని దాన్ని విషం పోసి చంపాలి, విషం పోసి చంపాలి. అది ఇంకా బతికే ఉంది. ఏం జరుగుతుంది? ఆడ కూర్చొని ఏడుతున్నారు. అమ్మా, సినిమా హాలల్లో ఏడా సినిమా హాలల్లో ఏడుపులు మనయి. నా హీరో చచ్చిపోయాడు, నా హీరో కాలు ఇరిగింది, నా హీరో చెయ్యి ఇరిగింది. ఈ ఏడుపులు. వాళ్ళు చూడు యేసయ్య కోసం ఎట్లా ఏడిచారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. తర్వాత చూడండి బైబిల్లో ఉన్నవాళ్ళు. పరమగీతం 1:13. అందులో మాట ఒకటి చదువుతున్నాను నేనంటే. 1:13 పరమగీతం. ఒక్కలు కూడా తీయలేదా? పరమగీతాల పుస్తకం కూడా తెలియదా? నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతో సువాసన గలవాడు. ఈడ సోలామితి అంటుంది, సొలొమోను గురించి చెబుతుంది. మర్మయుక్తంగా ఉన్న పరమగీతాల్లో వధువు సంఘము, ప్రియురాలైన వధువు, నా ప్రియుడు.
నా రొమ్మును ఉన్న గోపరసమంత సువాసన గలవాడు. మనం ఆయన ప్రియురాలం కావాలి. చెప్పండి అమ్మా, సంఘం ఏం కావాలి? మనం ఒక విశ్వాసి రొమ్ము, ఒక విశ్వాసి హృదయం, ఒక క్రైస్తవుడి యొక్క హృదయం ప్రియురాలుగా మారాలి. ఆయన మనకు ప్రియుడవ్వాలి, ఇక వేరే వాళ్ళు లేరు. ఆయన ఒక్కడే ప్రియుడు, ఆయన ఒక్కడే ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు, మన ప్రియుడు ఆయనే. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా. నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు. చప్పట్లు కొడతారా? అందరూ కలిసి కొట్టండి. పాడన్నా, పాడు పాడు. మరణపు ముళ్ళును నాలో విరిచే, మారాను మధురముగా చేసే, మరణపు మారాను. హల్లెలూయా. ప్రియుడు ప్రియురాలు అనండి. ప్రియుడు ప్రియుడు. ప్రియుడు ఎవరు? ఒక్కళ్ళన్నా అంటారు. ప్రియుడు ఎవరు అనండి. ఎవరు ఎవరు మీ ప్రియుడు ఎవరు? అబద్ధాలు చెబుతారే. కోహ్లీ కాదు, ధోని కాదు, అబద్ధాలు ఆడతారేంది? మీ ప్రియుడు ఎవరు? చిరంజీవా, పవన్ కళ్యాణా, మహేష్ బాబా, ఈ ప్రభాసా? అబద్ధాలు చెబుతారేంది? ప్రియుడు ఎవరు చెప్పండి? ప్రియుడు ఎవరు? యేసయ్యనా? యేసయ్యనా? ప్రియురాలు ప్రియురాలు ఎవరయ్యా? ఆకాశు ప్రియురాలు ఎవరు? నువ్వే. నువ్వు సిగ్గుపాటేవు నాయనా. ప్రియుడు ప్రియురాలు మనం పుస్తకాల మీద రాయాలి. చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ఏవని? లవ్ సింబల్ వేసి ఐ లవ్. అది ఎందుకు చెబుతారు మీరు? ఐ లవ్ జీసస్. చప్పట్లు కొట్టండి. ఈ ప్రేమలోకి రావాలి. ఆ మాయదారు లోక ప్రేమలోకి వెళ్ళారు. ఇప్పుడు బాగానే ఉంటాయి, తర్వాత చంపేస్తారు మిమ్మల్ని. ఈ లోక ప్రేమలన్నీ మంచి కాదు, చెడ్డవి. దాంట్లో పాపం ఉంది, చెడు ఉంది, చెడు కోరికలు ఉన్నాయి. యేసయ్య ప్రేమలో పవిత్రమైనది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది ప్రియుడు ప్రియురాలు. పరమగీతాల్లో ఆమంటుంది, నా ప్రియుడు సువాసన గలవాడు. అందుకనే ఆ స్త్రీ అత్తరు బుడ్డి పగలగొట్టి విలువైంది ఆయన తల మీద పోసింది. వాసన సువాసన ఇల్లంతా వచ్చిందంట. ఇంకొక ఆమె అత్తరు బుడ్డి ఆయన పాదాల మీద పోసింది, సువాసన వచ్చింది. ప్రియుడు 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 అని. హల్లెలూయా హల్లెలూయా. ఆమె అంటుంది, నా ప్రియుడు నా రొమ్మును ఉన్నాడు, అంత సువాసన. మరి మన రొమ్మునేమంటాయి? సినిమాలు, నాటికలు, లోక యూట్యూబులు, జోకులు, ఫ్రెండ్షిప్లు, ఎవరెవరో అంటారు మన రొమ్ముల్లో. హల్లెలూయా. తర్వాత చూడండి, నిర్గమకాండ 28:29. అహరోను పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోని
ఇశ్రాయేలీల పేర్లను నిత్యము దేవుడి సన్నిధిలో జ్ఞాపకార్థంగా భరించాలి. అమ్మ, నిర్గమాకాండం 28, 29 దొరికినా దొరకపోయిన నా కళ్ళు చూడండి. బైబిల్లో దొరికినా దొరకపోయిన ఇంతే ఉందిగా, నా కళ్ళు చూడండి. ఆడ దేవుడు ఏం చెబుతున్నాడంటే, అహరోను అంటే ప్రత్యక్షపు గుడారం, ఇట్లా మందిరం. ప్రత్యక్షపు గుడారం ఎన్ని భాగాలు? పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆవరణం. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలంలోకి యాజకులు వెళ్ళాలి కదా. అతని పేరు ఏంది? అహరోను. అంటే పాస్టర్ గారు అనుకుందాం. ఈ పాస్టర్ గారు అంట పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అతని రొమ్మున న్యాయ విధాన పథకం ఉండాలంట. న్యాయ విధాన పథకం అహరోను రొమ్ములో ఉండాలి. ఆ పథకంలో అంట ఇశ్రాయేలీల పేర్లు ఉండాలంట. 12 పేర్లు. రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జబులోను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, యోసేపు, బెన్యామీను 12 పేర్లు ఉండాలి. నిత్యము ఉండాలి. నిత్యము వాళ్ళ పేర్లు సేవకుడి గుండెల్లో రొమ్ములో ఉండాలి. అది అతను భరించాలి. ఈరోజు చాలామంది పాస్టర్లు రొమ్ముల్లో లేదు. విశ్వాసులు అసలు చర్చికి వచ్చేవాడి పేరే తెలియదు, వాళ్ళ పిల్లల పేరే తెలియదు, వాళ్ళ భార్య పేరే తెలియదు, వాళ్ళ భర్త పేరే తెలియదు. అలాంటి చర్చికి వెళ్తే నీ గురించి ఏం పేరు పెట్టి ప్రార్థన చేస్తాడు తెలుసా నీకు? ఈరోజు చాలామంది సేవ చేస్తున్నారు, కానీ వాళ్ళ రొమ్ముల్లో ఏమన్నా తెలుసా? క్రికెట్లు. ఏం చూస్తారు పాస్టర్లు? పాస్టర్ గారు క్రికెట్ చూస్తున్నాడంటే వాడు నిజమైన పాస్టర్ కాదు. నిజం అదే. బానిస అయిపోయాడు. ఐపీఎల్ ఒక యాజకుడి రొమ్ములో సంఘ బిడ్డల పేర్లు ఉండాలి. నిత్యము ఆ పేర్లు భరించాలి. బలిపీఠం దగ్గర ఆ పేర్లు చెప్పాలి. ఆ పేర్లు కొరకు వేడుకోవాలి. మరి నీ పేరు తెలుసా? బాగా ఆలోచన చేయి ప్రియమైన దేవుని బిడ్డ. ఒక కాపరి పేరు భరించాలి. సంఖ్యాకాండం 11:12. సంఖ్యాకాండం 11:12. చాలామందికి అండి వాళ్ళ సంఘ బిడ్డల పేర్లు కూడా తెలియదు. ఏదో కానుకలు వేస్తారు, తీసుకొని పోతారు ఊరు తిరిగి. మోషే అంటున్నాడు, ఓ దేవా యెహోవా, నేనే ఈ సర్వజనాన్ని గర్భాన్ని ధరించానా? నేను కన్నానయ్యా ఈ 6 లక్షల మందిని. నేనేమన్నా పాలిచ్చి పెంచే తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తల్లిదండ్రులకు ఇచ్చిన దేశానికి వీరిని. ఆ దైవజనుడంట సంఘ బిడ్డల్ని రొమ్ములో ఎత్తుకొని పోవాలంట. చప్పట్లు కొట్టండి. ఎక్కడ ఎత్తుకొని పోవాలి? చెప్పు వేద మాణిక్యం. ఎత్తుకొని పోతానంటే ఒక్కొక్క విశ్వాసం అంటాడు, నీకెందుకు రా పాస్టర్, నేను సినిమాకి వెళ్తాను నీకేంది, నేను సినిమాలు చూస్తాను నీకేంది, నేను క్రికెట్లు చూస్తాను నీకేంది, నేను పేకాట దగ్గర ఉంటాను, నేను ఏరే సంఘానికి వెళ్తాను నీకేంది, నేను ఎవరితో వెళ్తాను నీకేంది, నేను నా కులంతో ఉంటాను నీకేంది, నేను పార్టీల్లో తిరుగుతాను నీకేందిరా అంటాడు మళ్ళా నన్ను. ఒరే అట్లా కాదురా నాయన, అది చేయకూడదు. నువ్వు నాతోనే రావాలి. నా రొమ్ములో ఉండాలంటే రొమ్మును కొట్టి వెళ్తారు. ఆయన చెప్పాడుగా, నేను అందుకని ఈ సావలేక ఈ మాచర్లు వద్దు, నాకు ఈ జనం వద్దు, నేను ఎటో కట్టు బతుకుతో ప్రభు అని. అటు చిట్యాల పోతే ఆయన ఊరుకోవట్లే, అటు తిరుపతి పోతే ఆయన ఊరుకోవట్లే. ఆయన తన్ని ఏడేస్తాను, నీ పిల్లల్ని చంపుతాను అన్న. ఆ చిట్యాల పోతే డేవిడ్ని చంపుతాను అన్నాడు. ఆ ఊరు పోతే అర్పణ జీవనాన్ని చంపుతాను అన్నాడు. వదిలే ప్రభు, వాళ్ళని బతికించు, నా కోసం వాళ్ళు ఎందుకు చనిపోవాలని తీసుకొచ్చాడు పడేసి.
ఏమంటే ఎందుకు పట్టించుకుంటాడో తెలుసా పాస్టర్ గారు? దేవుడు చెప్పాడు నీ రొమ్ములో పెట్టుకొని వాళ్ళు ఎత్తుకొని పోరా అని చెప్పాడు. ఏడ పెట్టుకోవాలి? కానీ మీరు అంటారు నీకేంది, మేము ఎడు తిరిగితే మేము ఎటైనా వెళ్ళొస్తాం, ఆదివారం కానుకేస్తున్నాంగా వదిలేయరాదా అని అంటారు. నేనేం వదిలేయలేను, తన్నించుకోకుండా ఉండలేను, తిట్టించుకోకుండా ఉండలేను, మన బాధలు మానే. దేవుడు అంటున్నాడు, మోషే అంటున్నాడు దేవుడితో, నేను వీళ్ళ కన్నానా, నాకెందుకు ఇలా బాధ పెట్టావని ఏడుస్తావు అంటాడు. ఆత్మ సంబంధమైన తండ్రి కాపరి. ఏ తండ్రి? ఆత్మ సంబంధంగా కన్నాడు. మన శరీర సంబంధంగా తల్లి ప్రసవ వేదన పడి బిడ్డను కన్నట్టు నేనేం చేస్తానంటే ఏడ్చి 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 కార్చి కార్చి కన్నీళ్ళు మిమ్మల్ని కంట. అది మీకు తెలియదు, అది రహస్యంగా జరిగేది. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, కాపరి రొమ్ములో ఏముండాలి? ఎవరు ఉండాలి? ఇశ్రాయేలీల పేర్లు. హుసేనమ్మ తల్లి ఏడేమన్నావా? అంటే సంఘ బిడ్డల పేర్లు ఉండాలి రొమ్ములో. వాళ్ళ పేర్లు నిత్యము భరించాలి, చెక్కబడాలి రొమ్ము మీద. పేరు మర్చిపోకూడదు, పేరు పెట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పండి. అది తేజ అర్థమైందా? తిమోతి అర్థమవుతుందా? చూడండి తర్వాత రండి, ఇంకొచ్చేసేయండి, అయిపోయింది ఈ సబ్జెక్టు. మళ్ళీ ఎక్కువకి వెళ్తే వచ్చే సంవత్సరం మళ్ళీ సంఘాన్ని మానుకుంటారు. పక్కకు రండి. సామెతలు ఇంక 2 విషయాలు అయిపోయింది. 12 అయింది, భయపడిపోకండి. 12 బావుకు ముగిస్తా. 12:30 కదా కాదు, 12 బావుకే ముగిస్తా. ప్రియుడా యేసయ్యా నా ప్రాణము నీవయ్యా, ఏ తల్లిదండ్రి చూపని ప్రేమ చూపేవయ్యా, ఏ బంధువులున్నా నీతో ఎవరు సరిరారయ్యా. ప్రియుడా యేసయ్యా ప్రాణం, ఏ తల్లిదండ్రిని చూపని ప్రేమ, ఏ బంధువులున్నా నీతో ఎవరు. అందరూ చప్పట్లేండి. ప్రియుడా యేసయ్యా, చప్పట్లు కొడతారా కాసేపు? బాలేసు సెల్లొదులు ఫోటోలు దిగాకయ్యా. ఇహలోకములో సుఖభోగాలు అక్కరలేదయ్యా, నీ సన్నిధిలోనే నిత్యము నిలిచే ధన్యత చాలయ్యా. ఇహలోకములో నీ సన్నిధిలోనే ఆ ధన్యత చాలయ్యా. యేసయ్యా నా ప్రియుడా, యేసయ్యా నా ప్రియుడా, ప్రియుడా యేసయ్యా నా ప్రాణం, ఏ తల్లిదండ్రి. హల్లెలూయా. అందుకనే కోడి తన పిల్లల్ని ఏం చేస్తూ ఉంటుంది? చూస్తా. సేవకుడు కూడా అంతే చూస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక ఇంటి దగ్గర చూస్తూ ఉన్నా, ఆమె నడి వయసు ఆమె పొయ్యి మంటేసి పొయ్యి దగ్గర కూర్చుంది. ఆమె పక్కనే ఆనుకొని ఇంకొక ఆయన కూర్చున్నాడు. వాళ్ళ ఆయనలే అనుకున్నా. ఆమె ఆయన మీద చేసింది, ఈమె ఆయన మీద చేసింది. చెయ్యట్ల కాలు మీద. దగ్గరికి వెళ్ళి ఒక ఆయన కాదు, నన్ను చూశారు. ఆయన లేచాడు. నాకు నరాల్లో వచ్చింది. ఏంది నాకెందుకు రావాలి? నేను అనుకుంటా, నాకెందుకు రావాలి? 7 గోడవాడిది మనకెందుకురా, కానుక తీసుకొని బతక్క
అని అనిపిస్తుందా? అనిపిస్తే నా పేరు కొట్టేస్తాడు ఆయన. ఇంకా మంట పుట్టింది, వాడు వెళ్ళిపోయాడు, పెద్దోడే. భలే బాధ వేసింది, గుండెలో రగిలిపోతూ ఉంటాయి. వాళ్ళ ఆయన కూర్చోవచ్చు, అమ్మా ఎవరు కూర్చోవచ్చు? అనాగరికుల్లాగా ప్రవర్తించకాకండి. తెలుసు వాళ్ళకి ఏది ఎవరి మీద చేయాలో ఎవరి మీద చేయకూడదు. మరి వాళ్ళ ఆవిడ చూసేదట్టు ఆ పక్కన కూర్చుంటాడు పొయ్యి దగ్గర. వాళ్ళ ఆవిడ వచ్చింది ఇంకో తెక్కలు దూరుకునిద్దా? యాక్షన్ చేయగాకండి తెలియనట్టు. మా చుట్టాలే బంధువులే మేమంతే పూసుకొని కలుసుకొని ఉంటాం. ఏంద్రా నువ్వు పూసుకునేది? పిచ్చిదాన పొల్లు రాలగొడతాడు నిజమైన తండ్రి అయితే. నువ్వు ఆ దినాల్లో జీవించినట్టు జీవించకూడదు. హద్దులు ఉంటాయి. కూర్చోవటం తప్పుగా చలి మంటల దగ్గర వెడం కూర్చో, చలి కాచుకోవచ్చు. వెడంగా కూర్చొని కాల్చుకోవచ్చు చుట్టాలతో బంధువులతో. తండ్రి ఒడిలో పిల్లలు కూర్చుంటారు. ఇప్పుడు జీవన నా ఒళ్ళో కూర్చున్నది, అర్పణ నా ఒళ్ళో కూర్చున్నది. తల్లిదండ్రుల ఒళ్ళో పిల్లలు కూర్చోవచ్చు, అది నేను తప్పు అంట్లా. ఆయనకు అంత అనుమానం. అమ్మ నీ పిచ్చి మొహం దాన, నీ తప్పు అయ్యి నా మీద అనుమానం అంటావు. నీ బుద్ధి చెడ్డది. వాడి మీద చెయ్యి వేసుకొని కూర్చుంటే కోపం రాదా? నీ బుద్ధి పనికి మాలిన బుద్ధి పెట్టుకొని ఆయనకంతా ఏందోలే అమ్మా, ఏందో ఆయన. ఏ అమ్మ ఏంది? భలే మండుతూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది. మన పిల్లలు కూడా సండే స్కూల్ పిల్లలు ఎక్కడన్నా కనపడతారు, వాళ్ళు వెళ్ళొస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరన్నా కదిలిస్తే నాకు నా పిల్లల్ని కదిలించిన దానికంటే ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది. భలే కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు పాస్టర్ నీకెందుకండి అంటే, నీకేందుగా? ఆ కోపాలన్నీ ఆమె మీద పడతాయి. ఎందుకంటే ఆయన పెట్టాడు, మనం ఏం చేయలేము. ఆ మంట ఆయన పెట్టేది. ఎవరు పెట్టేది? ఆయన పెట్టేది, మనకు కలిగేది. ఆయన పెడితే కలిగిద్ది. మనం అది చెబితే వీళ్ళు దాన్ని చెడ్డగా, నాకేం చెడ్డగా ఏం ఆలోచించట్లా. లోకం ఎందుకు, లోకం దృష్టికి నువ్వు అనింద్యంగా ఉండాలని ముత్యంలాగా నా ఆశ, అంతకు మించి ఏమి లేదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చూడండి సామెతలు 5:20. సామెతలు 5:20. నా కుమారుడా జార స్త్రీ అండు, పరస్త్రీ రొమ్ము నువ్వెలా కౌగిలించుకుంటావు? నరుని మార్గం యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ దేవుడు గుర్తిస్తాడు. అంటే మన మార్గం దేవుడికి, మనం అనుకుంటాం దేవుడికి కళ్ళు లేవంటే, ఆకాశం అంతా ఆయన కళ్ళే, భూమి అంతా ఆయన కళ్ళే. మనం అనుకుంటాం ఆయన కళ్ళు లేవు అనుకుంటున్నాం. జాగ్రత్త. చాలామందికి తెలియదు, అంటారు మా వాడు పిల్లాడమ్మా, పిల్లోడు 7వ తరగతోడు కూడా కడుపు చేస్తున్నాడు, 8వ తరగతోడు కూడా చేస్తున్నాడు, 10వ తరగతోడు కూడా కడుపు చేస్తున్నాడు తెలుసా? 9వ తరగతి అమ్మాయి కూడా కడుపు అవుతుంది. వాళ్ళని జాగ్రత్తగా కాపాడుతున్నా కానీ మా పిల్లలతో నీకేంది? పిల్లలమ్మ, వాళ్ళు పసిపిల్లలమ్మ, తెలియదమ్మా. పిచ్చిదానికి తెలియదంట. ఇక్కడ బైబిల్లో ఉంది సామెతలు 5:20లో, పరస్త్రీ రొమ్ము నువ్వేలా కౌగిలించుకుంటావు? నరుని మార్గం యెహోవా ఎరుగును. బైబిల్ అంటుంది పరస్త్రీ జోలికి పోకూడదంట. పైన వచనాల్లో ఉంటుంది, నీ సొంత కొండ, నీ సొంత ఉబుకు జలం తాగు అనే అన్నీ ఉంటాయి. పరస్త్రీల జోలికి పోకూడదు. తర్వాత ప్రకటన 1:7, చివరి మాట,
ఏంది? ఇదిగో ఇదిగో యోహాను ప్రవక్త, క్షమించండి, యోహాను శిష్యుడు చెబుతున్నాడు, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం చూసిద్దంట ఆయన్ని. ఎవరు చూస్తారు? ఈరోజు అందరూ యేసు ప్రభుని తిడుతున్నారే, దూషిస్తున్నారే, వాట్సాప్లో పెడుతున్నారే, యూట్యూబ్లో పెడుతున్నారే. యేసు ప్రభును దూషించి తిట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారే పాపం, అన్యం పుణ్యం ఎరగని అన్యజనుల ద్వారా. యేసు ప్రభుని తిట్టి దూషించి యేసు ప్రభుని పొడుస్తున్నారే, సంఘాన్ని పొడుస్తున్నారే, దేవుడి బిడ్డల్ని పొడుస్తున్నారే. ఆయన పొడిచిన వారు చూస్తారు. చదువు. భూమి మీద ఉన్న జనాలందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకునే దినం ఒకటి రాబోతుందంట. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ దినం వస్తుందంట? ఈరోజు నువ్వు ఎవ్వడవైనా యేసు ప్రభుని దూషిస్తున్నావా? యేసు ప్రభు సంఘం జోలికి వెళ్తున్నావా? యేసు ప్రభు బిడ్డల్ని పాడు చేస్తున్నావా? యేసు ప్రభు సంఘాలని పాడు చేస్తున్నావా? సేవకులను చంపుతున్నావా? విశ్వాసుల్ని బాధ పెడుతున్నావా? బైబిల్ను కాలుస్తున్నావా? సువార్త చెప్పే వాళ్ళని తంతున్నావా? యేసయ్యనే తిడుతున్నావా? అయితే ఒకటి ఉంది చూడు, ఏముందో తెలుసా? ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూస్తారు. భూమి మీద ఉన్న జనులు అందరూ రొమ్ము కొట్టుకునే దినం ఉంది ఒకరోజు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనులు రొమ్ము కొట్టుకుంటారు ఆ రోజు. ఈరోజు యేసు ప్రభు చేతగానే ఆయన అనుకున్నావు నువ్వు, నవ్వుతున్నాడంట ఆకాశం అందున్నాడు. బైబిల్లో ఉంది తెలుసా? భూరాజులు నీ మీదకి లేచారు, అధికారులు నీ మీదకి నిర్నిమిత్తంగా లేచారు, కానీ ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుతున్నాడంట భూలోకాన్ని చూసి. రెండ్రా ఒక రోజు ఉందని. ఆ రోజు కొండల్లోకి పారిపోవాలి, పర్వతాలను కప్పమని అడుగుతారంట. పర్వతం కప్పేది ఏందండి? ఆ శ్రమ తట్టుకోలేక. పర్వతం పడేదానికంటే కూడా ఎక్కువ శ్రమలు రాబోతున్నాయి. ఈరోజు కృపాకాలం, నీకు మంచిగా ఆయన ఓర్చుకుంటున్న కాలం ఇది. ఈ కాలం పేజీ తిప్పాడంటే అయిపోయారు. ఇక ఆయన పేజీ తిప్పితే ఏముందండి? చాలామంది దేవుణ్ణి ఈరోజు దూషిస్తున్నారు, కానీ ఆయన పొడిచిన వారు కూడా ఆ రోజు రొమ్ము కొట్టుకోవాలి సమాధుల్లో నుండి బయటకు వచ్చి. ప్రతి వాడు రొమ్ము కొట్టుకోవాలి, యుగ యుగాలు అగ్నిగుండంలోకి వెళ్ళాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం పాపముల కొరకు కాదు రొమ్ము కొట్టుకుంటుంది. మన పాపాలు ఆయన క్షమిస్తున్నాడు, కానీ ఈరోజు పాపాలు దాచుకుంటున్నారే, వాళ్ళు రొమ్ము కొట్టుకునే దినం రాబోతుంది. 12:10 అయింది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. కళ్ళు మూసుకుందాం అందరం. హల్లెలూయా. దేవుడు అన్నాడు,